శుభోదయం. నేను మీ మౌన. ఇట్స్ వెన్స్డే మార్నింగ్. వేసవికాలం ఉదయం వర్షం పడితే ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ చెట్లు చూస్తేనే అర్థమైపోతుందండి. ఈ చెట్లు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో. వీటికి గాలిగారు పెద్దగా హెల్ప్ చేయలేదనుకుంటా, అందుకే కామ్గా ఉన్నాయి. లేకపోతే ఎగిరి గంతులేసి డ్యాన్స్ చేసేవేమో. వాటి ఆనందం అలా ఉంది. మరి ఈ ఎండకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఈ చల్లటి వాతావరణం సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత వెళ్ళి నిత్యావసర సరుకులు కొన్ని తీసుకువచ్చానండి. టమోటాలు అయితే ఏకంగా కేజీ 50 రూపాయలకి చేరుకున్నాయి. మొన్నటి వరకు 2 కేజీలు 50 ఉన్నాయి. ఈరోజైతే కేజీ 50 రూపాయలు అని చెప్పారు. ఇవైతే పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అనుకోండి, కానీ నిత్యావసర సరుకులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మీలో ఎంతమందికి సరుకులు తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎంతెంత కాస్ట్ పడింది అని చెక్ చేసుకునే అలవాటు ఉంది? నాకైతే ఖచ్చితంగా ఉందండి. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మామూలుగా ముందైతే కిరాణా షాప్ ఉండేది కాబట్టి కిరాణా షాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కిలో కందిపప్పు కావాలి అంటే వాళ్ళు ఆ కందిపప్పు ప్యాక్ చేసి ఇచ్చేలోపు దాని పుట్టు పూర్వోత్తరాలు, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని కాస్ట్ ఎంత అన్నీ మాట్లాడేసి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా ఎక్కడుంది? సూపర్ మార్కెట్లు వచ్చేసాయి, మాల్స్ వచ్చేసాయి. సో అక్కడికి వెళ్ళి సరుకులన్నీ వేసుకోవచ్చి బిల్ కౌంటర్ ముందు నిల్చుకొని టోటల్ బిల్లు చూసిన తర్వాత అమ్మో ఇంత అయిందా అని ఆశ్చర్యపోవడం తప్పితే ఏది ఎంత పడింది అన్న ఆలోచనే లేకుండా పోతా ఉంది. కానీ ఏది ఎంత పడింది, ఎంత తగ్గింది, ఎంత డిస్కౌంట్ ఉంది అని చెప్పి బిల్లు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక అవి ఏవి ఎంత కాస్ట్ పడ్డాయి అని చెప్పి వాళ్ళ దగ్గర చదివించడమో లేదా ఎంత తగ్గింది చేయించడమో చేయండి. మ్యాథమెటికల్ స్కిల్స్ పెరగడంతో పాటు వాళ్ళకి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచే ఫినాన్షియల్ ప్లానింగ్ అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండిపోతారు. ఈ ట్రే అయితే నాకు భలే నచ్చేసిందండి. హనీ పాప వస్తువులన్నీ వేసుకోవడానికి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఈ బ్లూ ట్రే, ఇందులో అయితే వాటర్ వేసేస్తే అవి తేలుతూ ఉంటాయి బాల్స్. పాప ఆఫ్టర్నూన్ టైంలో ఆడుకోవచ్చు అని చెప్పి ఈ ట్రే కూడా ఒకటి తీసుకున్నాను, సమ్మరే కాబట్టి. దాంతోపాటు ఈ కొన్ని ట్రౌజర్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా కలర్ చాలా బాగా నచ్చాయి. 99.99 పడింది. ఒక రెండు అయితే 139 రూపీస్ పడ్డాయి. కలర్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. ఈ సమ్మర్కి వేయచ్చులే అని చెప్పి ఆ ట్రేలో ఇవి తీసుకువచ్చాను. ఈరోజైతే షాపింగ్ చేసి వచ్చేలోపు చాలా లేట్ అయిపోయింది కాబట్టి వంట చేయడం కొంచెం టైం పట్టేలానే ఉంది. టైంకి వంట చేయగలనా లేదా అని అయితే డౌట్గా ఉంది. సో అలాంటప్పుడు మనం కాయగూరలు అవన్నీ కట్ చేసి చేసుకునే అంత టైం లేనప్పుడు మనకు గుర్తొచ్చేది పప్పు పెట్టామా టగడకాని చేసేయచ్చు పప్పు కూర అయితే. అందుకోసం అయితే పప్పు చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. సరుకులు అయిపోయినాయి కాబట్టి వెళ్ళి తీసుకువచ్చాను ఇందాకే. సో మీలో ఎంతమంది కేజీ పప్పు ఎంత అంటే టక్కుని చెప్పగలరు చెప్పండి. కాబట్టి అప్పుడప్పుడు సరుకులు ఎంతెంత పడుతున్నాయి, ఏది ఎంత పడుతుంది అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇవాళ అయితే ఆకుకూర పప్పు చేద్దామని డిసైడ్ అయిపోయాను. దానికోసం త్వరగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. హనీ పాప అయితే బొజ్జుంది. ఆమె లేచేలోపు వంట మొత్తం ఫినిష్ చేసుకునేయాలి. ఇప్పుడు పాపకి 6 months అయిపోయిందండి, 7th month రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా అస్సలు వర్క్ చేసుకొనివ్వట్లేదు తను. లేచి అవి ఇవి ఇవి ఆమె మేల్కొంది అంటే ఆమె దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది టైం మొత్తం. సో ఆమె నిద్రపోయినప్పుడైతే త్వరగా పనులన్నీ ఫినిష్ చేసుకునేయాలి. ఎలాగో లక్కీగా ఇప్పుడు నిద్రపోతుంది, అందుకోసం వంట అయితే చేసేద్దాం అనుకున్నాం. లేకపోతే ఇంకా బయట తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నాను. ఎలాగో నిద్రపోయింది కాబట్టి చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. దానికోసం అయితే పప్పు ప్లాన్ చేసేసాను. ఈలోగా ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి కూడా ఆనియన్స్ అవి తరిగి పెట్టేసుకుంటున్నాను. పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? నాకైతే పప్పు ఉంటే ఖచ్చితంగా ఆమ్లెట్ ఉండాల్సిందే, చాలా ఇష్టం ఆ రెండింటి కాంబినేషన్. మీలో కూడా ఎవరైనా పప్పుతో కాంబినేషన్గా ఆమ్లెట్ తింటారా? కామెంట్ చేయండి అలవాటు ఉంటే. నేనైతే మోస్ట్లీ పప్పు ఉన్నప్పుడంతా పక్కన ఏ తాలింపు ఉన్నప్పటికీ ఒక ఆమ్లెట్ వేసుకొని తినడం అలవాటు చేసుకునేసాను. నేను వారు ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒకే ఆమ్లెట్ లాగా వేసి ఆఫ్ చేసేసుకున్నాంలే అని ఒక ఆమ్లెట్ కానీ వేసేసాను. పప్పు రుచి మొత్తం
ఒక్క పోపు మీదే ఆధారపడి ఉంటుంది అనిపిస్తుందండి. ఉప్పు కారం పులుపు కరెక్ట్గా కుదిరి పోపు కరెక్ట్గా కుదిరిందంటే ఆ పప్పు రుచి చాలా బాగుంటుంది. మీరు కూడా పప్పుని కరెక్ట్ పోపుతో వేశారంటే ఆ స్మెల్ పప్పుకి అంతా పట్టేసి రుచి అదిరిపోతుంది. పప్పులో ఉప్పుండి పోపు వాసన పప్పు మొత్తానికి పట్టిందంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పప్పులోకి ఎప్పుడైనా సరే ఉప్పు ఉండాలి, పోపు కరెక్ట్గా ఉండాలి. అలానే రసంతో టుడే బ్లాగ్ కంప్లీట్ చేద్దాం. ఆకలి దంచేస్తుంది, వెంటనే తినేయాలి. థ్యాంక్ యూ.